హే ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ హనీకిన్ను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా డాడీ 1 year డెత్ యానివర్సరీకి అయితే మేము వెళ్ళబోతున్నాము. సో అందుకోసమే నేను మా మదర్ క్లాత్స్ నావి అన్నీ సదిరేసాను. ఏమేమి కావాలి, మెడిసిన్స్ అవన్నీ, అంటే అక్కడికి వెళ్ళినాక వెదర్ చేంజ్కి కోల్డ్ అవన్నీ ఏం కాకుండా అన్నీ పెట్టేసుకున్నాము. అండ్ 2024 చాలా వరస్ట్ ఇయర్ ఇన్ మై లైఫ్. ఇప్పటికి మేము ఆ ఇయర్ వల్ల చాలా కోల్పోయాము మా ఫాదర్ని. అండ్ మాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ సిచ్యువేషన్స్ అన్నీ. ఇప్పటికీ కూడా ఆ బాధ నుంచి మేము బయటికి రాలేదు, కానీ ఏదో గో విత్ ద ఫ్లో లాగా వెళ్ళిపోతున్నాము. అండ్ అరేంజ్మెంట్స్ అయితే అయిపోయాయి, వెళ్ళడం ఒకటి ఉంది. ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చాక మాత్రం ట్రైన్ ఇంకా 10-15 minutesలో వస్తుంది అనగా మా సిస్టర్ అయితే మా అక్క పిల్లలకి ఏమైనా చిప్స్ అట్లాంటివి తీసుకుందాం అనింది. సో ఇద్దరం అయితే వెళ్ళాము. అక్కడ చిప్స్ అయితే తీసుకొని ట్రైన్ ఎక్కేసామన్నమాట. ట్రైన్లో వ్లాగ్ తీయడానికి అయితే ట్రైన్లో అసలు ఖాళీయే లేదు. సో నేను కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను ఇందులో. అండ్ మేము ఇక నెక్స్ట్ 2-3 స్టాప్స్లో మేము 8కి దిగబోతున్నాము. అవి అయితే షూట్ చేశాను. ట్రైన్లో ఆ వ్యూ అవన్నీ బాగుండేసరికి మీకు కూడా షేర్ చేసుకుందామని తీశాను. మీకు ఎంతమందికి ట్రైన్లో జర్నీ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. అండ్ మేము 1 yearలోగా అది గ్రేవ్ యార్డ్ అయితే కంప్లీట్ చేయాలి, కట్టించాలని. సో మేమైతే మా డాడీది డెత్ అది గ్రేవ్ యార్డ్ అయితే కట్టించేసాము. అండ్ మేము కూడా చూడలేదు, మేము కూడా 9th రోజు మీతో పాటే చూస్తాము. మీకు కూడా ఆ వీడియో తీసి పెడతాను, క్లిప్ చూసేసేయండి. అండ్ మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయాలి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. అండ్ మంచి కామెంట్స్ చేయండి. మంచి కామెంట్స్కి మేము గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాము. సో మీరు కూడా మంచి కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మేము చేసే ప్రతి వ్లాగ్ మీ దగ్గరికి వస్తుంది. అండ్ డోంట్ స్కిప్ ద వీడియో అనేది మీరు సగమే చూస్తున్నారు. సో దానివల్ల వ్యూస్ అండ్ యాడ్స్ అయితే మన వీడియోస్కి అయితే పడట్లేదు. సో వీడియో స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక 8th రోజు అయితే ఇది కొత్తిమీర అన్నమాట. మా పెద్దనాన్న వాళ్ళ పంటలలో కోసారు. అక్కడిది చాలా మంచి స్మెల్ అండ్ బాగుంది కూడా. అండ్ ఈవినింగ్ సన్సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎంతమందికి విలేజ్ వైబ్స్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. కొన్ని విలేజెస్లలో చాలా అంటే చాలా బాగుంటుంది నేచర్ని ఎంజాయ్ చేయడము. అండ్ నెక్స్ట్ ఇక 9th రోజు అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే అవుతున్నాయి ఫంక్షన్ కోసము. మా పెద్దమ్మ, మా మదర్ అందరిగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నాను. నేను కూడా వాళ్ళలో పార్టిసిపేట్ చేశాను. అండ్ ఇంకా లాస్ట్కి ఇది మా డాడీ గ్రేవ్ యార్డ్ మేము కట్టించాము. సో మా డాడీకి ఇష్టమైనది అన్నీ అందులో అక్కడ పెట్టేసి ఇంకా పూలదండ అయితే వేసేసాము. అండ్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.